ఇవాళ లీవ్ అడగాలి. హలో రెస్తా, గుడ్ మార్నింగ్ రెస్తా. గుడ్ మార్నింగ్, చెప్పు గౌతమ్. రెస్తా, యాక్చువల్గా నాకు ఒక 1 day లీవ్ కావాలి రెస్తా ఇవాళ. నిన్న బానే ఉండవు కదా ఆఫీస్ లో, ఈలోపు ఏమైంది? అంటే మా కుక్క పిల్లకి బాగాలేదు రెస్తా. అంటే మోషన్ అవ్వట్లేదు 2 days నుంచి, చాలా ఇబ్బంది పడుతుంది. హాస్పిటల్ తీసుకెళ్ళాలి రెస్తా. ఏమండో ఇది విన్నారా? బుడ్డోడు 4 రోజుల నుంచి మోషన్ కలట్లా. నేను ఎవరికైనా చెప్పానా? సోదాపి ఆ డెలివరీ కంప్లీట్ చేయి. లాగిన్ టైం అవుతుందా? ఇవాళ వర్క్ చేసే మూడ్ లేదబ్బా. లీవ్ అడుగుతాం సరదాగా, లీవ్ చేస్తారు. హలో రెస్తా. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. హలో రెస్తా. చెప్పు గౌతమ్. రెస్తా, నాకు ఇవాళ చాలా ఫీవరిష్గా ఉంది రెస్తా. అసలు బాగలేదు, వర్క్ చేయలేను. ఒక లీవ్ కావాలి రెస్తా. అవునా? అయినా ఫీవరే కదా, మనకి కామన్ వస్తూ ఉంటది కదా. ఊరికి పడుకున్నా గానీ ఎక్కువైపోతుంది ఫీవర్. నువ్వు ఒక పంచి టాబ్లెట్ వేసుకొని ఒక 1 hour మంచిగా రెస్ట్ తీసు, తర్వాత లేచి మనకి ఈ రోజు ఈఓడి డెలివరీ ఉంది కదా, అది కంప్లీట్ చేసే, సరేనా? అది కాదు రెస్తా, అంటే ఓకే బాయ్. రెస్తా, ఇవాళ ఫ్రైడే కదా, సరదాగా లీవ్ తీసుకున్నాం. హాయిగా లాంగ్ వీకెండ్ వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏం లీవ్ రీజన్ చెప్పాలబ్బా. ఓకే, స్పెట్స్ పాడైపోయి నేను చెప్తాను. వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. ఇవాళ ఎట్లా లీవ్ ఇవ్వదో చూస్తాను నేను కూడా. హలో రెస్తా, ఇవాళ లీవ్ కావాలి రెస్తా. మళ్ళీ ఏమైంది గౌతమ్? అంటే నా స్పెట్స్ ఇరిగిపోయినాయి రెస్తా. అవి నాకు అసలు షార్ట్ సైట్ కదా, అసలు ఏమి కనపడదు. సో స్పెట్స్ బాగు చేయించుకోవాలి రెస్తా. మనకి ఈఓడి డెలివరీ ఉంది కదా ఈ రోజు. షార్ట్ సైట్ అన్నావు కదా. సరే, ఒక పని చెయ్యి అయితే. షార్ట్ సైట్ కదా నీకు, ల్యాప్టాప్ కొంచెం దూరంగా పెట్టుకొని డిస్ప్లే కొంచెం జూమ్ చేసుకొని ఈ రోజుతో మేనేజ్ చేసి ఆ ఈఓడి వర్క్ ఒకటి ఫినిష్ చేసి, ఎటు ఫ్రైడేనే కదా, రేపెళ్ళి రిపేర్ చేయించుకో. ఓకేనా? కంప్లీట్ చేయి ఈరోజు వర్క్. బాయ్. హలో, నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. ఎప్పుడు చచ్చిన లీవ్ సాగు. నా పరిస్థితి ఎట్టుంటే అసలు వాళ్ళ ఆయన పరిస్థితి ఏంది? వాడెట్ట భరిస్తున్నాడు? వామ్మో, ఇదేంద్ర బాబు.